హాయ్, హలో. కేవలం 7 టెన్సెస్ మాత్రమే నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్‌గా మాట్లాడగలరు. ఆ 7 టెన్సెస్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూయస్. సో, ఈ 7 టెన్సెస్ మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా మీరు మాట్లాడగలరు. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ నైట్. నేను ప్రతిరోజు రాత్రి పుస్తకాలు చదువుతాను. ఇది సింపుల్ ప్రెజెంట్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా ప్రతిరోజు చేసే పనులు. ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని. ఐ యామ్ రీడింగ్ ఎ నోవెల్ నౌ. ఇప్పుడు నేను ఒక నవల అనేది చదువుతూ ఉన్నాను. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే రీసెంట్‌గా జరిగిపోయిన పని. ఐ హావ్ రెడ్ దట్ స్టోరీ బిఫోర్. నేను ఇంతకు ముందే ఆ స్టోరీ చదివేశాను. సో, సింపుల్ పాస్ట్ అంటే నిన్న, గతంలో జరిగిన పనులు. ఐ రెడ్ ద ఆర్టికల్ యెస్టర్‌డే. నిన్న ఆర్టికల్ చదివాను. ఐ వాస్ రీడింగ్ వెన్ యూ కాల్డ్. మీరు పిలిచినప్పటికి నేను చదువుతూ ఉన్నాను. అంటే గతంలో జరుగుతూ ఉన్న పని. సింప్లీ ఫ్యూచర్ అంటే ఐ విల్ రీడ్ ద డాక్యుమెంట్ లేటర్. నేను ఈ పత్రాన్ని తర్వాత చదువుతాను. అంటే ఫ్యూచర్‌లో చదువుతానని చెప్పేసి చెప్తున్నాం. ఫ్యూచర్ కంటిన్యూయస్ అంటే ఫ్యూచర్‌లో జరుగుతూ ఉన్న పని. ఐ విల్ బి రీడింగ్ ఎట్ 9 పీఎం టునైట్. నేను ఈరోజు రాత్రి 9 గంటలకు చదువుతూ ఉంటాను. సో, మీకు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టడం జరిగింది. తప్పనిసరిగా చూడండి. ఈ టెన్సెస్ పూర్తిగా మీరు నేర్చుకోవాలంటే మన ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది నేను రిలీజ్ చేయడం జరిగింది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దాన్ని ఉంచటం జరిగింది. అండ్ దాని లింక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.